వెల్కమ్ టు స్పెషల్ షో. మనం చూస్తున్నాం ఏదైతే భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే తగ్గింది, యుద్ధం అన్నది దాదాపుగా లేదు అనే విషయం తెలిసిన తర్వాత ఓవైపు జమ్మూ కాశ్మీర్ ప్రజలు కావచ్చు, యావత్ భారతదేశము ఊపిరి పీల్చుకుంటుంటే పాకిస్తాన్ మాత్రం చావు తప్పి కన్నులు ఒట్టబోయింది. ఇప్పటికైనా బతుకు జీవుడా అంటూ బతికేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన కొన్ని వాస్తవాలు మాత్రం ప్రపంచాన్ని మొత్తాన్ని గడగడ వణికిస్తున్నాయి. ఎందుకంటే విస్ఫోటనం తప్పదా? ఏదైతే మొదటి నుంచి కూడా పాకిస్తాను భారత్ను బెదిరించడానికి వాడిన ఒకటే ఒక మాట, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఆ న్యూక్లియర్ బాంబ్స్ని భారత్ మీద ఎక్కుపెట్టడానికి సిద్ధంగా ఉంచాము, దాని సంఖ్య 130 అని చెబుతూ వచ్చారు. అందుకనే ప్రపంచ దేశాలు కూడా భయపడ్డాయి. రెండు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న రెండు కంట్రీస్ ఒకవేళ వారకు దిగితే ఎవరు ఎలాంటి దుందుడుకు చర్య భావించినా సరే, దుందుడుకు చర్య తీసుకున్నా సరే, ఒక్క న్యూక్లియర్ బాంబు పేలిందన్న ప్రపంచమంతా ఇబ్బంది పడుతుంది ఆ న్యూక్లియర్ రియాక్షన్ సంబంధించి అని మాట్లాడుతున్న నేపథ్యంలో, ఒక్కసారిగా కొత్త విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్న పరిస్థితే మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం అమెరికా ఇంటర్వ్యూన్ అవ్వడానికి భారత్ పాకిస్తాన్ రెండు కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడానికి కారణం ఏంటి అంటే, ఇప్పటికే భారత్ చేసిన ఎయిర్ స్ట్రైకుల్లో ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అవి ఎక్కడైతే అణ్వాయుధాలు దాచిపెట్టిన ప్రాంతం ఉందో ఆ దగ్గరలోనే పేలులు జరిగాయి, మిసైల్ అటాక్స్ డైరెక్ట్గా అక్కడికే జరిగాయన్న ఒక అనుమానం నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇవాళ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే ఓ రకంగా చెప్పాలంటే న్యూక్లియర్కి సంబంధించిన రేడియేషన్ లీక్ అన్నది పాకిస్తాన్లో ప్రారంభమైపోయింది అన్నది జరుగుతుంది. ఒకసారి ఆ సైట్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏదైతే కిర్నా హిల్స్ ఉందో, కిర్నా హిల్స్లో వాళ్ళు మొదటి నుంచి కూడా అణ్వాయుధాల స్థావరంగా దాన్ని చూస్తున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం చాలా క్లియర్గా. ఏదైతే ఇక్కడ హిట్ 1 హిట్ 2 అని మీకు ఏవైతే కనిపిస్తున్నాయో రెండు, ఇక్కడ చూడండి హిట్ 1 అలాగే హిట్ 2 అని ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో రెండు మిసైళ్ళు ఇక్కడ పడ్డాయి అన్నదే ఇప్పుడు ప్రస్తుతమైన అనుమానం. అంతేకాకుండా మనం నిన్న మనం చూసాం, ఏదైతే మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా డీజీఎంఓ ప్రెస్ మీట్లో కూడా దీని గురించి డిస్కస్ చేశారు. డిస్కస్ చేసినప్పుడు కూడా డీజీఎంఓ దీన్ని కన్ఫర్మ్ చేయలేదు, అలానే డినై చేయలేదు. చాలా క్లియర్గా చెప్పింది దాని గురించి మాకు సమాచారం లేదు, బట్ అక్కడైతే మేము అణ్వాయుధ స్థావరాల మీద అయితే మేము దాడి చేయలేదు అన్నారు. కానీ అణ్వాయుధాల దాడికి సంబంధించి చూసినప్పుడు ఈ మొత్తం ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. రెడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కిర్నా హిల్స్, ఇక్కడనే అణ్వాయుధాలను దాచిపెట్టారు. ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఇక్కడనే స్పెసిఫిక్గా ఇక్కడనే అణ్వాయుధాలు ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరి అనుమానం. సో ఒకవేళ నిజంగానే ఇక్కడ హిట్ అయ్యి ఈ హిట్ కాస్త మరి కాస్త ఇటువైపు కానీ పడి ఉంటే ఇప్పటికీ ఇబ్బంది అయ్యేది. బట్ ఏదైతే ఈ రెండు హిట్స్ మనం చూస్తాం, హిట్ 1 హిట్ 2 రెండు మిసైల్స్ ఇక్కడ వచ్చి బ్రహ్మోస్ మిసైల్స్ అక్కడ పడ్డాయన్నది ప్రస్తుతము ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే అక్కడ జరిగిన ఏదైతే మిసైల్ ప్రయోగం ఉందో దాని ద్వారా ఆ లోపల ఈ కిర్నా హిల్స్ లోపల ఏదైతే దాచిపెట్టిన అణ్వాస్త్రాలు ఉన్నాయో ఈరోజు వాటి దగ్గర నుంచి రేడియేషన్ లీక్ అవుతోందని అనుమానం. అందుకే దానికోసమే బోరాన్ని తెప్పిస్తున్నారు. దాన్ని టర్కీ నుంచి కానివ్వండి, అలాగే వివిధ దేశాల నుంచి ఉన్న బోరాన్ని తీసుకొచ్చి అక్కడ పాకిస్తాన్ నిల్వ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కనిపిస్తుంది. ఇది కేవలం మనం మాట్లాడుతున్న మాట కాదు. దీనికి సంబంధించి మీరు ఇప్పుడు చూస్తున్న విజువల్ కూడా సర్గోదా ఎయిర్ బేస్కి సంబంధించి కానివ్వండి, అలాగే నూర్ఖాన్ ఎయిర్ బేస్, ఈ రెండు ఎయిర్ బేస్ల నుంచే వీళ్ళు ఈ న్యూక్లియర్ వెపన్స్ని డ్రైవ్ చేస్తారు అనే అనుమానం ఉంది. దానికి సంబంధించి సర్గోదా ఎయిర్ బేస్కి సంబంధించి పేల్చేసిన విజువల్స్ ఇవి. ఇది కూడా ఒక కారణానికి వాడారు. ఎందుకంటే ఏదైతే పాకిస్తాన్ మొదటి నుంచి భారత్కి సంబంధించిన ఎయిర్ బేస్లను మేము టార్గెట్ చేసాం, వాటిని నాశనం చేశాం, కానీ పాకిస్తాన్లో ఎలాంటి ఎయిర్ బేస్ ధ్వంసము జరగలేదని చెప్పారు. దానికి సంబంధించిన ఒక ప్రూఫ్ ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మరికొన్ని ట్వీట్స్, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుతున్నవి కాదు, ఇవి పాకిస్తాన్లో ఉన్న స్థానికులు అక్కడ ఉన్న సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారానికి సంబంధించినవి చూస్తున్నాం. మనం ఇప్పుడు కొన్ని ఏవైతే మనం ఇప్పుడు చూస్తున్నామో సరే, వాళ్ళు ఉర్దూలో వాళ్ళు పెట్టారు, దానికి సంబంధించిన ట్రాన్స్లేషన్ మనం గూగుల్లో చూస్తున్నాం. ఇది ఒకసారి ఫ్రీజ్ చేయండి ఇక్కడ. ఇది ఫ్రీజ్ చేయండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నాం చాలా క్లియర్గా అక్కడ ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నది, దీదీ we have to evacuate our area for few days. I don't know what happened. They said that some radioactive gas has leaked out. It will take few days to fix it. But how can we leave our houses? We are villagers. We cannot afford to be away from our home for days. I request the government to do it. అని ఒక ఏదైతే ట్వీట్ మనకు కనిపిస్తుందో దీని ప్రకారము స్థానికంగా ఉన్న అధికారులు అక్కడ ఉన్న స్థానికులకు వెంటనే అక్కడ ఏదో రేడియో యాక్టివ్ గ్యాస్ అనేది ఒకటి లీక్ అయింది కాబట్టి ఆ లీక్కు సంబంధించి అది పూర్తి స్థాయిలో ఫిక్స్ చేసేంత వరకు మీరు ఈ ప్రాంతంలో ఉండకూడదు అని చెప్పి ఒక సమాచారం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇలాంటిదే మరొక ట్వీట్ కూడా ఉంది, ఆ ట్వీట్ కూడా ఒకసారి మనం చూద్దాము. ఇలాంటి ట్వీట్స్ చాలా కామన్గా ఇవాళ మనకి పాకిస్తాన్ సోషల్ మీడియాలో పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తాన్లు పెడుతున్న దీనిలో కనిపిస్తున్నాయి. మనకి ఇంకొక ట్వీట్ కూడా ఒకసారి మనం చూద్దాము. ఈ ట్వీట్ని మనం చూస్తే ఈ ట్వీట్ కూడా సేమ్
అలానే నేను చెప్పినట్టు ఉర్దూలో వాళ్ళు ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన ట్రాన్స్లేషన్ మనకు ఇంగ్లీష్లో కనిపిస్తుంది. ద మిలిటరీ ఈజ్ ఫోర్సింగ్ పీపుల్ టు లీవ్ ఇమీడియట్లీ, సేయింగ్ లీవ్ ఆర్ డై డ్యూ టు రేడియేషన్. సో ఇది మరొక ట్వీట్. ఈ ట్వీట్ ద్వారా మనం చూసినా సరే ఎంతో కొంత అనుమానము ప్రతి ఒక్కరికి వ్యక్తమవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి మాట్లాడుతోంది, మొదటి నుంచి భయపడుతోంది, మొదటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పిందే మెయిన్ రీజను. ఒకటి, అక్కడ ఏవైతే అణ్వాయుధాలు ఉన్నాయో, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ భారతదేశం మీద పాకిస్తాన్ వాడింది అంటే చాలా ఇబ్బంది పడుతుంది అన్నది మనకు అర్థమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇదేంటి, ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఒక ప్రశ్న అయితే మనకు వినిపిస్తోంది. చూస్తే ఈ మొత్తం రేడియో యాక్టివ్ దీనికి సంబంధించిన విషయం పైన, అలాగే అక్కడ నిజంగానే అణ్వాయుధాలు ఉన్న స్థావరం పైన దాడి జరిగిందా లేదా అన్నదైతే ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ గవర్నమెంట్ కానివ్వండి వేరే ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఒకవేళ అది జరిగి ఉంటే ఎలాంటి నష్టాలు జరిగే అవకాశం ఉందనే విషయాన్ని మనము చర్చించేందుకు మనతో పాటు చందు సాంబశివరావు గారు ఉన్నారు. ఆయన ఎక్స్ సైంటిస్ట్గా ఉన్నారు కాబట్టి ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి చిదంబరం గారు. సార్, మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే అంటే ఇప్పుడు కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ కాదు. ఎందుకు అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ని మేము ఉపయోగించే అవకాశం ఉంది, ఉపయోగిస్తాము అని కూడా గతంలో చాలా సందర్భాల్లో మనం చూసాం, పాకిస్తాన్ చెప్తూ వచ్చింది. ఇవాళ అందరికీ ఉన్న అనుమానము అక్కడ కిరాణా హిల్స్ ఏవైతే ఉన్నాయో దాని కిందనే ఈ న్యూక్లియర్ వెపన్స్ అన్నింటినీ దాచిపెట్టారు. దాని దగ్గరలో 2 మిసైల్స్ దాడి జరిగింది, దానివల్ల న్యూక్లియర్ అన్నది లీక్ అవుతుంది అన్నది ఒక అనుమానం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. నిజంగానే న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అన్నది ఎంత పాసిబుల్ ఉంది? ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? గారు, మీకు వీక్షకులందరూ కూడా నమస్కారం. ఐ థింక్ ఇంతవరకు మీరు చూపించినటువంటి ట్వీట్స్ కానివ్వండి, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం కానివ్వండి, దాదాపుగా బేస్లెస్. ఎందుకంటే ఒక 1 or 2 minutes నేను అసలు ఈ అణ్వాయుధాలు అంటే ఏంటి, అణ్వాయుధాలని ఎలా నిల్వ చేయాల్సి వస్తుంది అనేది మాట్లాడుకున్నాం. అణ్వాయుధాలు మామూలు కన్వెన్షనల్ బాంబ్స్ లాగా రెడీగా ఎక్స్ప్లోడ్ అవ్వడానికి వీలుగా ఉండగలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కాదు. ఇక్కడ ఒక న్యూక్లియర్ ఒక రియాక్టర్ని మనం ఊహించుకుంటే దాంట్లో ఈ ఐసోటోప్స్ ఉన్నటువంటి, అంటే ఏదైతే న్యూక్లియర్ మెటీరియల్, ఫిజన్కి సంబంధించిన మెటీరియల్ ఏదైతే రియాక్షన్లోకి వచ్చినప్పుడు ఆ విపరీతమైన ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందో దాన్ని మీరు కోరుగా ఊహించుకుంటే దాన్ని దాన్ని కంట్రోల్ చేసి దాన్ని స్టార్ట్ చేయడానికి, ఆ ఫిజన్ రియాక్షన్ని స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి అదర్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుందన్నమాట. దీన్ని కనీసం 2 లేదా 3 భాగాలుగా విభజించి 2 లేదా 3 ప్లేసెస్లో స్టోర్ చేస్తారు. ఒకవేళ కిరాణా హిల్స్లోనే స్టోర్ చేశారని అనుకున్నా కానీ దీన్ని విడివిడిగా స్టోర్ చేశారన్నట్టుగా మనం చూసుకోవాలి. నంబర్ 1, అదేదో రెడీమేడ్గా ఉంది, దాన్ని ఎవరో మీట నొక్కితే వెంటనే ఎక్స్ప్లోడ్ అయిపోద్ది అని అనుకోవటానికి అవకాశం లేదు. రెండవది, ఒకవేళ మన వాళ్ళ ఎయిర్ స్ట్రైక్స్లో మనదేదైనా ఒక మిసైల్ ఆ ప్రాంతానికి దగ్గరగా పడింది అని అనుకున్నాం. ఇవి చాలా సాలిడ్ బంకర్స్లో, కాంక్రీట్ బంకర్స్లో రేడియేషన్ బయటికి రావడానికి కూడా వీలైనంత సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేసెస్లో వాటిని దాచుకుంటారు, వాటిని స్టోర్ చేసుకుంటారు. అలా చేస్తేనే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఫిజికల్ ఆబ్జెక్టు ఆ బంకర్ మీదో, లేదు ఆ బంకర్ను కూడా పగలగొట్టి ఆ బాంబుల పార్టుల మీద పడింది అనుకుందాం, ఆ న్యూక్లియర్ కోర్ మీదో, న్యూక్లియర్ ఆ మిగతా ఏదైతే మనకు సపోర్టింగ్ స్ట్రక్చర్ ఉంటుందో దాని మీద పడింది అనుకుందాం, ఏమీ కాదు, న్యూక్లియర్ రియాక్షన్ స్టార్ట్ కాదు, అది న్యూక్లియర్ బాంబుగా పనిచేయదు. అది మహా అయితే అక్కడ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంది కాబట్టి అది కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, దాని నుంచి రేడియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది లాంగ్ టర్మ్లో చుట్టూ ఉన్న ప్రజానీకం మీద కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ కిరాణా హిల్స్ దాని చుట్టూ ఇలా జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదన్నా జరిగి ఉంటే ఒక మహా అయితే 1 కిలోమీటరు, 5 కిలోమీటర్లు, 2 కిలోమీటర్ల దూరంలో లాంగ్ టర్మ్లో ఏదైనా జరగవచ్చు అని అనుకుంటే ఆ ప్రాంతాన్ని క్లీన్ చేస్తారు వాళ్ళు. అంతేగాని ఇమీడియట్గా మనం అనుకున్న ఒక న్యూక్లియర్ బాంబు ట్రిగర్ అవ్వటం, న్యూక్లియర్ రియాక్షన్ ట్రిగర్ అవ్వటం, తద్వారా
ఇన్ని కిలో టన్స్ లేదంటే మెగా టన్స్ ఆఫ్ టీఎన్టీ పేలనే శక్తి రిలీజ్ అవ్వడం అనేది ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే. అలా జరగడానికి అవకాశం లేదు. అక్కడ రేడియో యాక్టివ్ గ్యాసెస్ ఏమీ లేవు. రేడియో యాక్టివ్ లీక్ అవ్వటానికి అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే కెమిస్ట్రీకి వ్యతిరేకంగా, మ్మ్. ఫిజిక్స్‌కి వ్యతిరేకంగా లేదా ఆర్టిల్లరీకి వ్యతిరేకంగా, న్యూక్లియర్ బాంబ్స్ నాలెడ్జ్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మాటగా చూడాలి. మన వాళ్ళు స్ట్రైక్ వల్ల ఏమన్నా జరిగుంటే అది ఫిజికల్‌గా ఉన్న ఆ కాంపౌండ్‌కో, ఫిజికల్‌గా ఉన్న స్ట్రక్చర్‌కో ఏదన్నా కొద్దిగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటదేమో గానీ నాట్ బియాండ్ దట్. ఎస్. నో మీరు అన్న పాయింట్ వెరీ మచ్ కాబట్టి దాన్ని వ్యాలిడ్. గాసిప్‌గానే చూడాలి చిదంబరం గారు. అవును. వెరీ మచ్ వ్యాలిడ్. అయితే అక్కడ అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాము పాకిస్తాన్‌లో అసత్య ప్రచారాలు లేకపోతే అసంబద్ధ వార్తల్ని ప్రసారం చేసేందుకు ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అది ఇండియాకేం దాంట్లో ఏమీ మినహాయింపు ఏం లేదు. ఇక్కడ కూడా అంతే అదిగో పులి అంటే ఇదిగో తోక అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. సో ఇలాంటి వాటి వల్ల ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు చెప్పినంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఇంత నీట్‌గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఎక్కువ మంది చేయకపోవడం వల్ల ఈరోజు కూడా అక్కడ ఏదో జరిగిపోయింది మొత్తం రేడియేషన్కి సంబంధించిన లీకేజ్ జరిగిపోతుంది, బోరాన్ ఆల్రెడీ వేరే దేశాల నుంచి తెప్పించేస్తున్నారు అన్నట్లాంటి రిపోర్ట్స్ అయితే మన రెగ్యులర్గా వినిపిస్తున్నాయి. సో ఈ బోరాన్ అన్నది కూడా ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరించబోతోంది అన్న ఒక పాయింట్ వస్తుంది నేపథ్యంలో. సో దాని గురించి ఒకసారి మీరు విశ్లేషించండి సార్. బోరాన్ అనేది ఎందుకు వాడతామంటే మనం మన ఇళ్లలో కార్పెట్స్ ఉంటే చూసారండి. మ్మ్. ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏదన్నా వస్తువు కాలి బాగా అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు త్వరగా కాలిపోకుండా రెసిస్టెంట్గా ఉపయోగపడే ఒక కెమికల్ ఎలిమెంట్ బోరాన్. ఓకే. అంటే ఏంటి, మీరు ఏదైనా అగ్ని ప్రమాదానికి గురవుతుంది అనుకున్నప్పుడు ఆ బోరాన్ ఉపయోగపడుతుంది. లేదు మనం చేసే ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్ అంటాం మనం. అంటే ఏంటంటే మన ఇళ్లలో వాడుకునే వస్తువులు ఏదైనా చిన్న అగ్ని ప్రమాదం జరగగానే ఊరినే కాలిపోకుండా, ఎస్పెషల్లీ కార్పెట్స్ లాంటివి నిప్పు అంటుకోకుండా పెద్ద పెద్ద హోటల్స్‌లోనూ అది ఇది చేసినప్పుడు ఆ కర్టెన్స్ ఏదైతే అప్‌హోల్స్ట్రీ ఉందో, ఏదైతే సోఫా మెటీరియల్ ఉందో, ఏదైతే కార్పెట్ మెటీరియల్ ఉందో దాంట్లో కొద్దిగా బోరాన్ యాడ్ చేయడం వల్ల మ్మ్. ఆ బోరాన్ ఫైర్ రెసిస్టెంట్‌గా పనిచేస్తదనమాట. అది త్వరగా కాలిపోదనమాట. ఓకే. అలా కాకుండా మనం ఒట్టి క్లాత్, మనం కాటన్ క్లాత్ అన్నామనుకోండి, ఒక చోట నిప్పు అంటుకుంటే దాని మంట చివరిదాకా కాలిపోద్ది. అలాగే నైలాను, పాలియస్టర్ ఇలాంటి మెటీరియల్స్ త్వరగా నిప్పు అంటుకుంటే త్వరగా కాలిపోతాయి. అలాంటివి పెద్ద బిల్డింగ్స్‌లో వాడకుండా ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే పొరపాటున అది ఆ రూమ్ వరకే, ఆ ప్రాంతం వరకే అరికట్టే విధంగా, లోకలైజ్ చేసే విధంగా బోరాన్ అనే ఎలిమెంట్ వాడతారు. అది ఫైర్‌కి సంబంధించినటువంటి అంశం. ఎస్. ఇక్కడ ఫైర్ ఏమీ లేదు. ఇక్కడ బాంబ్ ఏమీ ఎక్స్‌ప్లోడ్ కాలేదు. ఇక్కడ మన మిసైల్ స్ట్రైక్స్ వల్ల, మనం వాడిన బాంబుల వల్ల ఏమన్నా జరిగుంటే ఫిజికల్‌గా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఫిజికల్ డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంది. ఫిజికల్ డ్యామేజి ఒక న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్‌ని ట్రిగ్గర్ చేయలేదు. దాని ఓకే. మెకానిజం వేరు. మ్మ్. అది జరగాల్సిన విధానం వేరు. సో అది జరిగితే మనకు తెలుసు వేలాది సెల్సియస్ల ఉష్ణోగ్రత అక్కడ నమోదవుతుంది, చుట్టుపక్కల మొత్తం కాలిపోతుంది, తద్వారా ఆ రేడియేషన్ అదంతా మొత్తం అదే కొన్ని కిలోమీటర్ల వరకు దాని వ్యాప్తి ఉంటుందన్నది తెలుసు. కానీ ఈ ఏదైతే మొదటి నుంచి ఈ అణు యుద్ధము లేకపోతే అణ్వాయుధాలను మేము ఉపయోగిస్తాము అని ఏదైతే పాకిస్తాన్ మాట్లాడుతూ వచ్చిందో ఆ తర్వాత మరొక విశ్లేషణ వినిపించింది. మేబీ మీరు దీన్ని క్లారిఫై చేయగలుగుతారు అనుకుంటే. ఎందుకంటే ఒక్కసారిగా పాకిస్తాను అణ్వాయుధాలను యూజ్ చేయలేని స్థితికి భారత్ నుంచి వెళ్ళిన ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో ఆ స్ట్రైక్ అలా మార్చేసింది. మీరు అన్నట్టుగా మేబీ దానికి సంబంధించిన కొన్ని కాంపోనెంట్స్ ధ్వంసం అవ్వడం కానివ్వండి, ముఖ్యంగా వీటిని లాంచ్ చేయడానికి యూజ్ చేసే లాంచ్ ప్యాడ్స్గా భావిస్తున్న సర్గోదా ఎయిర్ బేస్ కానివ్వండి, అలాగే నూర్ఖాన్ ఎయిర్ బేస్ కానివ్వండి, ఆ రెండింటిని నాశనం చేయడానికి మెయిన్ రీజను వీటిని అక్కడి నుంచి తరలించకుండా ఉండేందుకు లేదా అక్కడి నుంచి లాంచ్ చేయకుండా ఆపేందుకు అన్నది కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది. సో దీనివల్ల అణ్వాయుధ కంట్రీగా ఇప్పుడు మనము పాకిస్తాన్ని చూడలేము అని కొంతమంది విశ్లేషిస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఇది మంచి పాయింట్ చిదంబరం గారు. దీంట్లో కొంత నిజం ఉండే అవకాశం ఉంది. ఎలాగంటే మనం సపోజ్ ఈ న్యూక్లియర్ బాంబు అంటే న్యూక్లియర్ స్మాల్ రియాక్టర్ లాగా ఊహించుకుంటే దానికి 2-3 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి అనుకుంటే వాటిని విడివిడిగానే స్టోర్ చేస్తారని అనుకుంటే ఇవి ఒక చోట ఉన్నాయి అని అనుకుందాం. ఒక బంకర్లో, ఒక సేఫ్ ప్లేస్లో, ప్రజలకు అందుబాటులో లేకుండా సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో ఉన్నాయి అని అనుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేయాలి, వాటిని ఒక చోట తీసుకొచ్చి అసెంబుల్ చేయాలి. అంటే మొత్తం బాంబుని మీరు అసెంబుల్ చేయాలి. ఈ అసెంబుల్ చేసిన బాంబు అక్కడే కూర్చుంటది. దాన్ని మీరు ఒక మిసైల్కో, ఒక ఎయిర్ క్రాఫ్ట్కో, ఒక జెట్ ఫైటర్కో, ఇంకో దానికో మీరు అటాచ్ చేసి
ఆ ప్లేస్‌లో నుంచి మీరు ఏదైతే టార్గెట్ అనుకుంటున్నారో అక్కడి దాకా తీసుకెళ్ళాలి కదా! అవును. అప్పుడే దాన్ని అక్కడ డ్రాప్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో మీరు ఆ బంకర్‌లో ఉన్నటువంటి, ఆ స్టోరేజ్‌లో ఉన్నటువంటి పార్ట్స్ ఆ పార్ట్స్ అన్నీ కూడా అదే బంకర్‌లో ఉన్నాయని అనుకుందాం. ఆ! సేఫ్టీ రీజన్స్ కోసం, సేఫ్టీ ప్రోటోకాల్స్ కోసం విడివిడి ప్లేస్‌లో పెడతారు జనరల్‌గా. ఒకవేళ పాకిస్తాన్‌లో ఆ కిరణాలు ఒకే చోట ఉన్నాయని అనుకుందాం. హ్మ్. వాటిని తీసుకొచ్చి అసెంబుల్ చేసిన తర్వాత, అక్కడి నుంచి మీరు ఒక మిసైల్ లాంచింగ్ స్టేషన్ గాని, ఒక ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసుకోగలిగిన ప్లేస్ కానీ, ఒక ఎయిర్ క్యారియర్ అంటే విమానాల్ని క్యారీ చేయగలిగిన ఓడ దగ్గరకు గాని, ఒక సబ్‌మెరైన్‌లో కానీ, ఎక్కడికో మీరు తీసుకెళ్ళాలి గదా! అవును. ఈ తీసుకెళ్ళే ప్రాసెస్‌లో ఆ కనెక్షన్స్ డ్యామేజ్ అయినాయనుకోండి, ఆ రన్‌వేలు డ్యామేజ్ అయినాయనుకోండి, ఆ హైవేలు డ్యామేజ్ అయినాయనుకోండి. హ్మ్. అంటే బేసికల్‌గా మీరు ఫిజికల్ మూవ్‌మెంట్‌లో మీకు ఇబ్బందుంది ఇవాళ. అవును. మీరు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఈ బాంబుని అసలు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఇరుక్కున్నారనుకోండి, మరి ఇట్ ఈస్ యాస్ గుడ్ యాస్ నాట్ హావింగ్ అనే గదా! అవును. అది లేనట్టే గదా! యెస్. సో, అది ఉండటం, విడివిడి పార్ట్‌లుగా ఉండటం అనేది జనరల్‌గా జరిగేది. దాన్ని అసెంబుల్ చేయటం అనేది ఫస్టు. దానికి మళ్ళీ రకరకాల ప్రోటోకాల్స్, సేఫ్టీ ప్రోటోకాల్స్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్, పర్మిషన్స్, వ్యవహారాలన్నీ ఉంటాయి. హ్మ్. ఇవన్నీ జరిగిన తర్వాత దాన్ని మీరు లాంచ్ చేయాలి అంటే మీకొక మిసైల్ గావాలి, లేదా ఒక ఫైటర్ జెట్ కావాలి. అవి జరగటానికి, అవి టేక్ ఆఫ్ చేయటానికి కావాల్సినటువంటి మిగతా పారాఫెర్నాలియా కావాలి. యెస్. సపోజ్ మిసైల్ లాంచింగ్ స్టేషన్స్ ధ్వంసమైనయి అనుకోండి. మీరు ఆ రూట్‌లో దాన్ని లాంచ్ చేయలేరు. దాన్ని పేలోడ్‌గా వాడలేరు. హ్మ్. అలాగే మీరు జెట్ ఫైటర్స్ దగ్గర చేర్చాలి. జెట్ ఫైటర్స్ టేక్ ఆఫ్ చేయడానికి మీకు రన్‌వే లేవనుకోండి. ఆ ఆప్షన్ కట్ అయిపోయింది. మీరు దీన్ని మేము సబ్‌మెరైన్స్‌లో నుంచో లేదంటే ఇంకో చోట నుంచో మేము ఆల్రెడీ పొజిషన్ చేసుకున్నాము, అసెంబుల్ చేసున్నాము, అక్కడి నుంచి ప్రయోగం చేద్దాం అని అనుకోవటానికి అది వేరే స్టోరీ. అవును. అది మన కిరాణా స్టోరీ కాదు. ఈ హిల్స్‌లో మనం మాట్లాడుతున్నటువంటి స్పాట్ కాదు. అవును. కాబట్టి ఎటు చూసినా వాళ్ళని డిజేబుల్ చేశాం. డిస్‌ఫంక్షనల్ చేశాం. యెస్. వాళ్ళు పని చేయటానికి అవకాశం లేని సిట్యుయేషన్‌లో వాళ్ళని ప్రస్తుతానికి డిజేబుల్ చేశాం. యెస్. అన్నది మన మన విజయంగా చూడాలి. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నా లేనట్టే లెక్క గదా! అవును. అనే ప్రచారంలో కొంత నిజం ఉండటానికి అవకాశం ఉంది. యెస్. సార్ ఒక్క నిమిషం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత మనము ఆయుధ సంపత్తి గానివ్వండి, మొత్తం టెక్నాలజీని డెవలప్ చేసుకునే క్రమంలో ఇవాళ ఉన్న పొజిషన్‌ని ఒకసారి ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అణ్వాయుధాలు వాళ్ళ దగ్గర యూజ్ చేయడానికి అవకాశం లేకుండా పోయినా భారత్ దగ్గర మాత్రం అదే కెపాసిటీ, అదే స్థాయిలో ఉంది కాబట్టి దాని గురించి కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సాంబశివరావు గారు ఇప్పుడు నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఒక 2 విషయాలైతే ఇవాళ అందరికీ భారత్ అంటే కన్ఫర్మ్ చేసిందని మనం చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఒకటి ఆయుధ సంపత్తి కానివ్వండి, ఈ మొత్తం టెక్నాలజీ భారత్ గత దశాబ్ద కాలంలో లేదా 1.5 దశాబ్ద కాలంలో ఏదైతే సెటప్ చేసుకుందో అది మిగిలిన అగ్రరాజ్యాలకు ఏమాత్రం తీసిపోకుండా ఇవాళ మనం ఆ స్థాయిలో టెక్నాలజీని డెవలప్ చేసుకున్నామన్న మాట ప్రపంచానికి మనము తెలియజేయడంతో పాటు చైనాకు సంబంధించిన మిసైల్స్ కానివ్వండి, లేకపోతే టర్కీకి సంబంధించిన డ్రోన్ల కన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఇవాళ మనం వాడుతున్నాము అన్నదాన్ని ఇవాళ ప్రపంచానికి చూపించినట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? నిజంగానే ఈ మొత్తం టెక్నాలజీ ఇవాల్వ్‌మెంట్ గానివ్వండి, వీటిని సమకూర్చుకోవడంలో భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ గానివ్వండి, దాన్ని ఎలా చూడాలంటారు? 100% ట్రూ చిదంబరం గారు. మనం దశాబ్దాల కష్టం ఫలితంగా మన డీఆర్‌డీఓ లాంటి సంస్థలు, దానికి అనుబంధంగా పనిచేసుకున్నటువంటి యూనివర్సిటీలు గానివ్వండి, సైన్స్ విషయంలో గానీ, టెక్నాలజీ విషయంలో కానీ, డీఆర్‌డీఓ మేనేజ్‌మెంట్ విషయంలో కానివ్వండి, మనం డెఫినిట్‌గా ఆహ్, ఈ సైన్స్‌ని, టెక్నాలజీని ఒక చోటకు తీసుకొచ్చి, మన సైన్యానికి ఉపయోగపడే విధంగా, మన డిఫెన్స్‌కి ఉపయోగపడే విధంగా, మన డిఫెన్స్ సిస్టమ్స్‌కి ఉపయోగపడే విధంగా మనం ఏ అయితే చర్యలు తీసుకున్నామో, ఎలాంటి పరికరాలను డెవలప్ చేశామో, అవి డెఫినిట్‌గా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ దేర్ ఓన్ క్లాస్ అని మనం చెప్పుకోవాలి. అవును. ఇవాళ క్షిపణుల విషయంలో బ్రహ్మోస్ వచ్చేసి వరల్డ్ క్లాస్ టాప్ నాచ్ మిసైల్‌గా నిలబడింది. హ్మ్. డెమాన్‌స్ట్రేట్ చేసి చూయించాం. మనం ఈ రీసెంట్ ఎయిర్ స్ట్రైక్స్‌లో. అంటే ఇక్కడ ఒక్క క్షిపణి కాదు, ఒక్క మిసైలే కాదు చిదంబరం గారు. హ్మ్. ఆ మిసైల్‌ని మేనేజ్ చేయగలిగినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంటే మీకొక లాంచర్ ఉండాలి. ఆ లాంచర్ అంటే ఏంటి? మీరు గ్రౌండ్ స్టేషన్ నుంచి లాంచ్ చేయొచ్చు. లేదనుకుంటే ఎయిర్ ఎయిర్ ఒక జెట్ ఫైటర్ ప్లేన్ ఫైటర్ ప్లేన్. నుంచి లాంచ్ చేయొచ్చు. దీన్ని లాంచ్ చేయటానికి
ఆర్మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎయిర్ ఫోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేవీ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉండాలి. ఉమ్, అంటే కోఆర్డినేటెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండాలి. ఒకటి టెక్నాలజీ ఉండాలి. రెండోది దాన్ని అనుసంధానించగలిగినటువంటి ఒక సింగిల్ కమాండ్తో మీరు మేనేజ్ చేయగలిగినటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉండాలి. ఉమ్, దాన్ని సపోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి డేటా ట్రాకింగ్ అనుకోండి, డేటా ప్రాసెసింగ్ అనుకోండి, డెసిషన్ మేకింగ్ అనుకోండి, గ్రౌండ్ స్టేషన్స్ అనుకోండి, ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. ఇవన్నీ మీకు టెక్నాలజికల్గా ఉంటే సరిపోదు. దీన్ని హ్యాండిల్ చేయగలిగినటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత ఒక సైన్యంగా, ఉమ్, ఒక ప్రభుత్వంగా, ఒక దేశంగా మనం నిలబడగలము, నిలబడ్డాము. మేము యూనిఫైడ్‌గా, యునైటెడ్‌గా ఒక డెసిషన్ తీసుకోగలము. మా మిలిటరీ తీసుకున్న ఒక డెసిషన్‌ని మేము బ్యాకప్ చేయగలము. ఆ ప్రభుత్వానికి మేము మద్దతుగా నిలబడగలము అన్నది ఐ థింక్ ఇంత పెద్ద దేశంలో వితిన్ డేస్, వితిన్ అవును. అవర్స్ మనం అలాంటి యూనిఫైడ్ థింకింగ్‌లోకి తీసుకురాగలిగాం అనేది ఈజ్ ఎ బిగ్ బ్రేక్ త్రూగా అండ్ చూడాలి. ఇంకొకటి, ప్రపంచ భారత దేశాలన్నీ కూడా ప్రభుత్వము గమనించు. త్రివిధ అందుకు దళాలకి తీసుకుపోతాం. ఇచ్చిన ఆ ఫ్రీడమ్, స్వేచ్ఛ మీకు ఇస్తున్నాము, మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వాలి అన్న ఒక్క స్టేట్మెంటు వాళ్ళలో డబల్ జోష్ నింపిందంటారా? జోషే కాదు. అది మన దేశానికి వాళ్ళ మీద ఉన్నటువంటి, వాళ్ళ కేపబిలిటీ మీద ఉన్నటువంటి, వాళ్ళ లీడర్‌షిప్ మీద ఉన్నటువంటి నమ్మకం. ఎస్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారంటే ఎవరి తరఫున మాట్లాడుతున్నారు? 140 కోట్ల మంది తరఫున మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే ముందు అనేక మీటింగ్సు, రకరకాల అంచనాలు, రకరకాల ఎనాలిసిస్‌లు, రకరకాల అడ్వైజరీలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ మాట మీరు మిలిటరీ లీడర్స్‌గా ఏం జరగాలో, ఎలా జరగాలో యూ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్. మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. మీరు ఆ నిర్ణయాలు తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటది. ప్రజలందరూ మీకు అండగా ఉంటారు. ఎస్. టు డిఫెండ్ ద సేమ్ పీపుల్ వీఆర్ బిహైండ్ యూ. మా రక్షణ కోసం మేము మీ దగ్గరే ఉన్నాం. మీకు మీకు వెన్నుగా ఉన్నాం, వెన్నుదన్నుగా ఉన్నాం. అంటే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్‌లో చిదంబరం గారు ఎంత బ్యూటిఫుల్‌గా జరిగిందో చూడండి. అవును. ఒక దేశం రెస్పాండ్ అయిన విధానం చూడండి. ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ రెస్పాండ్ అయిన విధానం చూడండి. మనమేం తొందరపడలేదు. మనమేం ఆవేశపడలేదు. మనం ఎవరో ఒకళ్ళో ఇద్దరో డెసిషన్స్ తీసుకోలేదు. ఉమ్, ఇక్కడ 3 సరే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ ఏం చెప్పిందో, మనకి ఏం నష్టం జరిగిందో, మనకి పహల్గామ్‌లో ఏం జరిగిందో చూసిన తర్వాత, అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్, దేశంలో జరుగుతున్నటువంటి అనేక ఇన్సిడెంట్స్ నుంచి మనం నేర్చుకున్న సమాచారం, సేకరించిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని, మన త్రిదళాల్ని, ఉమ్, ఎయిర్ ఫోర్స్‌ని గానివ్వండి, ఆర్మీని గానివ్వండి, నేవీని గానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకొని, ఆయా హెడ్స్ రికమెండేషన్స్ ప్రకారం ఎక్కడికెళ్లారు వీళ్ళందరూ? రక్షణ మంత్రి గారి దగ్గరికెళ్లారు. ఉమ్, ఈ రక్షణ మంత్రి గారు తనకున్న ఇన్ఫర్మేషన్‌ని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ దగ్గరికెళ్లారు. ఉమ్, అక్కడ వీళ్ళకి అర్థమైన సమాచారం, వీళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్స్‌ని బ్రాడర్ క్యాబినెట్‌కి ప్రెజెంట్ చేశారు. బ్రాడర్ క్యాబినెట్ కూడా ఒప్పుకున్న విషయాల్ని ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ప్రెసిడెంట్ గారికి విన్నవించుకుంటారు. అవును. బికాజ్ భారతదేశంలో ప్రెసిడెంట్ ఈజ్ ద కమాండర్ ఇన్ చీఫ్. అవును. మిలిటరీలో ఏది జరగాలన్నా, ఇక్కడ నుంచి పుల్లటి కదలాలన్నా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉండాలి కాబట్టి. అంటే ఇవన్నీ మనకి ఏం సూచిస్తున్నాయి? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అవును. నీకు నచ్చింది కాబట్టి చేయట్లేదు, నాకు నచ్చింది కాబట్టి చేయట్లేదు. 140 కోట్ల మందిని దృష్టిలో పెట్టుకుని, ఈ 140 కోట్ల మంది రక్షణ ఎంత అవసరమో, ఒక దేశంగా మా పొజిషన్ ఇన్ ద వరల్డ్, ఈ వరల్డ్‌లో ఒక దేశంగా, ఒక సిటిజన్‌గా మాకున్న రెస్పాన్సిబిలిటీని కూడా మేము ఎగ్జిక్యూట్ చేయాలి. గౌరవించుకోవాలి, గౌరవించబడాలి. ఇవన్నీ జరుగుతూనే ఒక డెసిషన్ తీసుకున్నారు. సర్జికల్ స్ట్రైక్ అన్న దాని మీద ఒక అవగాహన, ఒక డెసిషన్ వచ్చిన తర్వాత మిలిటరీ లీడర్స్ డెఫినెట్‌గా దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. అంటే చేయటంలో దీనికి కూడా తోడు ఆ అంటే ఆపరేషన్‌కి ఎస్. ఒక మీనింగ్‌ఫుల్ పేరు పెట్టారు. ఒక ఎమోషనల్ పేరు పెట్టారు. ఒక ఆ ఆపరేషన్ బొట్టు చూసి మన వాళ్ళని కొట్టారు. బొట్టు అడిగి హిందువులని పేరు పెట్టి కన్ఫర్మ్ చేసుకొని
వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ హస్బెండ్స్ని చంపారు, పిల్లల ముందే పెద్దవాళ్ళని చంపారు అన్నది ఈ దేశాన్ని ఎంత డిస్టర్బ్ చేసిందో అలాంటి సింధూర్ని ఈ ఆపరేషన్ పేరుగా పెట్టుకున్నారు. ఇది నడపటానికి కూడా ఇద్దరు మహిళల్ని ఆ మొదటి రోజు ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఫేజ్లో అవును. అటు సోఫియా ఖురేషి గారిని కానివ్వండి, వ్యోమిక సింగ్ గారిని కానివ్వండి, వాళ్ళకి లీడర్షిప్ ఇచ్చి అవును. వాళ్ళ లీడర్షిప్లో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. 9 స్థావరాలని, టెర్రరిస్ట్ స్థావరాలని సర్జికల్గా టార్గెటెడ్గా డిస్ట్రాయ్ చేశారు. ఎస్. అదే అది సందర్భంలో దట్ స్పీక్స్ విదేశాంగ వాల్యూమ్స్. ఎస్ దట్ మనము స్పీక్స్ వాల్యూమ్స్ యాజ్ ఫార్ యాజ్ డిఫెన్స్ కేపబిలిటీ ఈస్ కన్సర్న్. ఎస్. దీనికి తోడు ఇంకొక విషయం కూడా, ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనగలను, లేకపోతే ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు అనగానే పాకిస్తాన్ వైపు ఈ దేశాలు నిలబడతాయి, లేదంటే ఈ దేశాలు మనతో కలబడతాయి, భారత్ వైపు ఈ దేశాలు నిలబడే అవకాశం ఉంటుంది అనేది ఒక డిస్కషన్ ఎప్పుడు జరుగుతుంటుంది. మీరు కూడా దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నారు, ఏ సందర్భంలో మన ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనగానే ఏ దేశాలు ఎటువైపు వెళ్తాయని. కానీ ఈసారి ప్రపంచం మొత్తం భారత్ వైపు నిలబడింది అన్నదానికి ఈ విదేశాంగ విధానం కానివ్వండి, లేకపోతే గత దశాబ్ద కాలంగా మోదీ వ్యవహరించిన విధానం కానివ్వండి, దానికి రిజల్ట్గా దీన్ని చాలామంది చూస్తున్నారు. మీరు ఎలా చూస్తారు? డెఫినెట్లీ. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి 2014 నుంచి కూడా మనం బయట నుంచి వచ్చిన థ్రెట్స్ కానీ, ఇంటర్నల్ థ్రెట్స్ కానీ మన ప్రభుత్వం స్పందిస్తున్నటువంటి తీరు రోజు రోజుకి బలపడుతూ, రోజు రోజుకి ఒక శక్తిమంతుడు ఎలా రియాక్ట్ అవుతాడో అలాగే రియాక్ట్ అవుతూ వచ్చారు. నిన్న ప్రధానమంత్రి గారి స్పీచ్లో కూడా అదే కనపడింది మనకి. ఎస్. మేము శక్తితో నెగోషియేట్ చేస్తాము, వీకర్ పొజిషన్లో నెగోషియేట్ చేయము. వీఆర్ నాట్ ద వీక్. మేము స్ట్రాంగర్ ఒక 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 శక్తివంతమైన దేశంగానే మేము నెగోషియేట్ చేస్తాము. మేము అనుకున్న టర్మ్స్ ప్రకారంగానే మేము నెగోషియేట్ చేస్తాము. మేము అనుకున్న అంశాల మీదే మేము నెగోషియేట్ చేస్తాం. మమ్మల్ని మీరెవరూ బ్లాక్మెయిల్ చేయలేరు. ఎస్పెషల్లీ పాకిస్తాన్. మా దగ్గర ఏదో న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మేమేదో చేయబోతున్నాం, మీరు బ్లాక్మెయిల్ చేయలేరు. అంత క్లియర్ కట్గా ఆయన మాట్లాడటానికి కారణం డెఫినెట్గా గత 15 సంవత్సరాల్లో మన లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కానివ్వండి, మన మానసిక పరిస్థితి కానివ్వండి, మన యూనిటీ కానివ్వండి, మన ఆర్థిక స్తోమత కానివ్వండి, ప్రపంచంలో మనకు పెరిగినటువంటి దౌత్య సంబంధాలు కానివ్వండి, ప్రపంచం మన వైపు చూస్తున్న విధానం కానివ్వండి, అన్నిట్లో కూడా క్వాలిటేటివ్ మార్పు వచ్చింది కాబట్టే ఎస్. ఇవాళ ఒక స్ట్రాంగర్ నేషన్గా మనల్ని మనం డిఫెండ్ చేసుకోవటమే కాదు, మనం పాకిస్తాన్కి ఒక స్టర్న్ వార్నింగ్ కూడా ఇవ్వగలిగాం. ఎస్. మరి దీంట్లో గతంలో లాగా మిగతా దేశాలు ఎందుకు వెనకేసుకు రావట్లేదంటే, ఒకటి మనం ధర్మం వైపున ఉన్నాం, ఒకటి మనం విక్టిమ్స్ని, రెండు మనం డిఫెన్స్ వాడుకుంటున్నాం. మనల్ని మనం రక్షించుకోవడానికే మనం ఆడాం. మనం పాకిస్తాన్ ప్రజల్ని కానీ, పాకిస్తాన్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పాకిస్తాన్ మిలిటరీని కానీ, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయడానికి కానీ మనం ఏం చేయలేదు. మనం టార్గెటెడ్గా టెర్రరిస్ట్ స్థావరాలు, టెర్రరిస్టులు వాళ్ళ ఫెసిలిటీస్నే మీరు వాటిని ధ్వంసం చేయలేకపోతున్నారు కాబట్టి, పాకిస్తాన్ అనే దేశానికి ఆ స్తోమత లేదు కాబట్టి, వాళ్ళకి ఆ విల్ పవర్ లేదు కాబట్టి, వాళ్ళ ఆర్మీ చేతుల్లో ఆ గవర్నమెంట్ బందీ అయింది కాబట్టి, మనం ఆ గవర్నమెంట్తో మనం మాట్లాడటానికి ఏమీ లేక మనమే యాక్షన్లోకి దిగాల్సి వచ్చింది. అది సర్జికల్ ఆపరేషన్, అవును. అది టార్గెటెడ్ ఆపరేషన్, అది పాకిస్తానీ ప్రజలకు కూడా మేలు చేసే ఆపరేషన్. ఎస్. దాన్ని ఆ విధంగా చూడకుండా మళ్ళీ ఏదో మిలిటరీ లీడర్స్ రెచ్చగొట్టారు కాబట్టి వాళ్ళు కాలు దిగారు, మన మీద డ్రోన్స్ పంపారు, మన మీదకి క్షిపణులు పంపారు, మన మీదకి ఫైటర్ జెట్స్ పంపారు, వాటన్నిటినీ మన డిఫెన్స్ సిస్టమ్, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా గాల్లోనే తిప్పికొట్టగలిగింది. ఎస్. ఇప్పుడు సో ఫైనల్గా పాకిస్తాన్ దగ్గర ఏం మిగిలింది? ఎస్. ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్, ఇప్పుడు మనం ఎందుకంటే ఇవాళ దగ్గర సిచ్యువేషన్ చూస్తే పాకిస్తాన్ అన్న న్యూక్లియర్ బెదిరింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా పారవన్నది అర్థమైపోయింది. కానీ అదే భారత్ ఇవాళ కూడా అదే న్యూక్లియర్ ఎనేబుల్డ్ కంట్రీగా ఉంది. ఇవాళ నిజంగానే భారత్ అనుకుంటే ఒక్క బాంబు చాలు పాకిస్తాన్ అది మ్యాప్లో లేకుండా పోతుంది అని అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినా, ఆ తర్వాత ఎవరు మాట్లాడినా వినిపిస్తుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ కన్నా భారత్ చాలా స్ట్రాంగ్ నోట్లో ఉంది అన్నదాన్ని మనము యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా న్యూక్లియర్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూక్లియర్ యాక్సెప్ట్ ఆ పాయింట్లో? న్యూక్లియర్ బాంబ్స్ అన్నప్పుడు చిదంబరం గారు ప్రధానంగా 2 క్లాసెస్ ఉంటాయి. ఒకటి ఈ రేడియో యాక్టివ్ ఫిషన్, అంటే ఒక పెద్ద విస్ఫోటనం చెందినప్పుడు విస్ఫోటనం చెందడం ద్వారా వచ్చే ఎనర్జీని మీరు ఒక యాటమ్ కాదు, ఒక పరమాణువు కాదు, ఒక 1/2 కిలోనో, కిలోనో, 2 కిలోల మెటీరియల్లో ఈ రియాక్షన్ జరిగినప్పుడు
కొన్ని కిలో టన్స్ వర్త్ ఆఫ్ టీఎన్టీ పేలితే ఎంత ఎనర్జీ వస్తుందో, ఎంత వేడి వస్తుందో, ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుందో అంత జరుగుద్ది అన్నాం. ఉమ్, ఇంకా రెండో క్లాస్ కూడా ఉంది దీంట్లో. ఈ రెండో క్లాస్ ఏంటంటే థర్మో న్యూక్లియర్ బాంబ్స్ అంటారు. ఓకే. అది దీనికంటే మళ్ళీ వందల రెట్లు ఎక్కువ శక్తిని రిలీజ్ చేస్తుంది. ఉమ్, ఇవాళ భారతదేశం దగ్గర ఏముందో, ఏమి వాడబోతుందో, ఏమి వాడగలదో పాకిస్తాన్‌కి ఒక అంచనా ఉంటది కదా! అవును. పాకిస్తాన్‌కి కూడా పూర్తేం కాదు. పాకిస్తాన్‌లో కూడా వెల్ ఎడ్యుకేటెడ్ సైంటిస్ట్స్ ఉన్నారు. దే నో దేర్ లిమిట్స్. కాకపోతే ఏంటంటే అన్‌ఫార్చునేట్‌లీ అదొక రోగ్ స్టేట్ లాగా బిహేవ్ చేస్తుంది. సరైన డెమోక్రటిక్ సిస్టమ్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయింది. మిలిటరీ చేతుల్లో కీలుబొమ్మ అయిపోయింది కాబట్టి పాకిస్తానీ ప్రజలకి ఈ సమస్యలన్నీ వచ్చినాయి. ఎస్. వి నీడ్ టు రియల్లీ ఫీల్ పిటీ ఫర్ దెమ్. ఇప్పుడు వాళ్ళు భారతదేశాన్ని అండగా చూసుకుంటే, భారతదేశం చేస్తున్నటువంటి ఈ యాంటీ టెర్రరిస్ట్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో, దాన్ని వాళ్ళు ఆహ్వానించి, వాళ్ళ ప్రభుత్వం మీద గట్టిగా రియాక్ట్ అయ్యి, వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా ఆ ఫోర్స్ చేసి ఒప్పించుకోగలిగితే, ఐ థింక్ పాకిస్తాన్ ఆల్సో విల్ డెవలప్. పాకిస్తాన్ ఆల్సో విల్ బి ఏ గుడ్ ఖచ్చితంగా ఎకనామిక్ భారత్తో ఎకనామిక్ పోటీ పడేంత కంట్రీ. స్థాయి అయితే దానికి ఖచ్చితంగా వస్తుందంటారు. ఎస్. థ్యాంక్ యూ వెరీ భారత్‌తో మచ్. పోటీ పడవసరం లేదు. భారత్ డెఫినిట్‌గా పెద్ద దేశం. మనతో పోటీ పడే స్థాయికి వాళ్ళు రాలేకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ ఇన్ దేర్ ఓన్ లిమిట్స్ దే షుడ్ ఆల్సో డెవలప్ అనేది మన కోరిక కదా! ఎస్. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఉన్న భయం వల్ల న్యూక్లియర్ లీకేజ్ జరుగుతుందా, ఒకవేళ జరిగితే అది భారత్ వైపు ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగే అవకాశం ఉందా అన్నది ప్రతి ఒక్కరు భయపడుతున్న నేపథ్యంలో అలాంటిది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది చాలా చిన్న స్థాయిది కాబట్టి ఇబ్బంది ఏం లేదు అనే విధంగా సాంబశివరావు గారు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైతే పాకిస్తాన్ కాస్త ఫేకిస్తాన్గా మారిపోయింది. దానిపైన కూడా ఒక స్పెషల్ షో మనం చూద్దాము. ఒక